గల్ఫ్ యుద్ధం కారణంగా ఉత్పన్నమైన ఫ్యూయల్ సెగ భారత్కు తాకింది. దేశీయ వంట గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. కమర్షియల్తో పాటు డొమెస్టిక్ సిలిండర్ల కొరత వెంటాడుతోంది. చాలా ఏజెన్సీల ముందు జనం గ్యాస్ కోసం బారులు తీరుతున్నారు. అసలు రాష్ట్రంలో రియల్గా గ్యాస్ కొరత ఉందా, లేక ఇదంతా కావాలనే సృష్టిస్తున్నారా? ఆ డీటెయిల్స్ చూద్దాం. యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్లో ఇంధన కొరత ఏర్పడుతుందన్న వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీకి సంబంధించి షార్టేజ్ వచ్చిన వార్తలు కూడా విజయవాడలో విస్తృతంగా ప్రజెంట్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రజెంట్ మనం విజయవాడ పరిధిలో ఉన్న విద్యుధరాపురం దగ్గర ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలామంది ఎల్పీజీ సిలిండర్ కోసం లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉందో. సార్ మీరు చెప్పండి, ఎప్పుడు గ్యాస్ బుక్ చేశారు? మీరు 7th 7వ తారీఖు రాలేదు ఇంటికి గ్యాస్ సిలిండర్? ఇంటికి రాలేదు, వస్తామని ఫోన్ చేయలేదు, ఇంకా తీసుకెళ్దామని వచ్చాం. ఇంకా ½ అన్ అవర్ తప్పదు, మా అవసరం, ఏం చేస్తాం. మేము 3వ తారీఖు బుక్ చేసామండి. 3వ తారీఖు బుక్ చేసాము, మళ్ళీ ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ అవ్వరు. డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు, డెలివరీ ఇస్తామని చెప్పి అన్నాడు. మండే వస్తుంది అన్నాడు. మండే మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, వీళ్ళకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. తప్పని పరిస్థితుల్లో మా అంతా మేము వచ్చాము. మరి ఇబ్బంది కదా, అన్ని రోజులు లేకపోతే మాకు ఇబ్బంది కదా. మేము వచ్చి 2 గంటలు అవుతుంది. నేను 2వ తారీఖు బుక్ చేశానన్న. గ్యాస్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే మేము గ్యాస్ డెలివరీ ఇచ్చాము, మీరే వచ్చి తీసుకెళ్ళాలని చెప్పారు. నేను వచ్చి ఒక 1 అవర్ లోపు అవుతుంది అంతే. మేము 3వ తారీఖు బుక్ చేసాం, ఇంతవరకు రాలేదు. కంపెనీకి వచ్చాం. ఫోన్ చేసాం అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసిన లేట్గా వస్తున్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చా 2 గంటలు అవుతుంది. సో అది పరిస్థితి. దాదాపుగా ఫిబ్రవరి ఎండింగ్లో మార్చి మొదటి వీక్లో బుక్ చేసినా కూడా ఎప్పటి వరకు గ్యాస్ సిలిండర్లు వాళ్ళ ఇంటికి డెలివరీ కాకపోవడంతో వెళ్ళి ఎప్పుడైతే డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ వద్దకే వచ్చి గ్యాస్ సిలిండర్లు డెలివరీ తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితి మొత్తం చూస్తుంటే కాస్త గందరగోళంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ముందుగా గ్యాస్ సిలిండర్లు కొరత లేకుండా, గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ముందుగానే కమర్షియల్ సిలిండర్లని పూర్తిగా నిలిపేశారు. అందువల్ల హోటల్స్, రెస్టారెంట్లు కూడా చాలా వరకు మూతపడ్డాయి. సో ఆ నేపథ్యంలో ప్రెజెంట్ డొమెస్టిక్ సిలిండర్లు కూడా పంపిణీ జరుగుతుంది. ఇక్కడ మాకు పెద్ద లారీ కనిపిస్తుంది. ఎక్కడైతే గ్యాస్ ఫిల్ చేస్తారో సిలిండర్స్లో, అక్కడి నుంచి ఈ లారీకి నేరుగా గ్యాస్ సిలిండర్లు వీళ్ళు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి ఏజెన్సీ దగ్గరకు వచ్చి ఏజెన్సీ నుంచి చిన్న చిన్న ఆటోల ద్వారా ఇళ్లకు డెలివరీ చేస్తారు. అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ వస్తున్న నేపథ్యంలో బుకింగ్స్ అసాధారణంగా పెరిగిపోయాయి. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం పర్ డే వీళ్ళు 300 సిలిండర్ డెలివరీ చేస్తారు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో పర్ డే దాదాపు 400-500 సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. అయితే సిలిండర్లు కూడా బుకింగ్ కూడా గతంతో పోల్చుకుంటే సడన్గా దాదాపుగా రెట్టింపు సంఖ్యలో డెలివరీ బుకింగ్ కూడా పెరిగిపోవడం వల్ల కూడా ఈ పానిక్ కార్బెట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే గవర్నమెంట్ ఎలాంటి కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో నమ్మే పరిస్థితి లేదు. కానీ సిచ్యువేషన్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. బుకింగ్స్ ఒకేసారి సడన్గా రెట్టింపు అవ్వడం వల్ల ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్ప రియాలిటీలో అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఐవీఆర్ కాల్స్ రెస్పాండ్ అవ్వకపోవడం, కస్టమర్ కేర్ కాల్ చేసిన కంపెనీ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల జనంలో కాస్త గందరగోళం ఏర్పడి వాళ్ళు నేరుగా అంటే బుక్ చేసి 1 వీక్ అవుతున్న ఇంటికి గ్యాస్ సిలిండర్ రాకపోవడంతో వాళ్ళు నేరుగా ఏజెన్సీల దగ్గరకు వచ్చి సిలిండర్ తీసుకుంటున్నారు. బట్ ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగుతుంది. సో ఎలాంటి అంతరాయం లేకుండా సిలిండర్స్ని మాత్రం ఖచ్చితంగా డెలివరీ చేసి తీరుతామని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అందుతుందని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఏవైతే రూరల్ ఏరియాస్లో 25 డేస్ తర్వాత బుకింగ్ అందుబాటులో ఉంది, 45 డేస్ తర్వాత అందుబాటులో ఉంది. రూరల్ ఏరియాస్లో అయితే 25 డేస్కి ప్రజెంట్ అందుబాటులో ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెప్తున్న అప్డేట్స్ని ఫాలో అవుతూ ఎలాంటి ఆందోళన చెందకుండా సురక్షితంగా ఉండాలని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఇది ఎల్పీజీకి సంబంధించిన పూర్తి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.